పరీక్షల్లో 98% స్కోర్ చేశాను నాన్న అని కొడుకు అంటే మిగతా 2% ఎందుకురా స్కోర్ చేయలేకపోయావు అని అడిగేట వెనకటికి ఒక తండ్రి. అలాగుంది రాహుల్ గాంధీ గారి వైఖరి. భారత ఆర్మీ విజయాన్ని మనం ప్రశంసించవలసిన సమయం ఇది, ప్రశ్నించవలసిన సమయం కాదు. ఇది అనుమానించి అవమానించవలసిన సమయం కాదు, ఆనందపరిచి ఉత్తేజపరచవలసిన సమయం. ఇలాంటి సమయంలో మనం భారతదేశ ఆర్మీకి మనం ప్రోత్సాహాన్ని అందించాలి, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. భారత ఆర్మీని ఉత్తేజపరచాలే గాని నిరుత్సాహపరచకూడదు. యుద్ధం అన్నాక రెండు వైపులా నష్టం ఉంటుంది. నెత్తురు ఇరుపక్షాలకు చెందుతుంది. సో మనం నెత్తురు చెందుతుంటే ఆ నెత్తురుని చూసి బాధపడుతూ ఉంటే ఎప్పటికీ గెలవలేము. సో గెలవాలనుకునేవాడు ఇప్పుడు దెబ్బ ఎంత బలంగా కొట్టామన్నదే చూడాలి కానీ ఎన్ని దెబ్బలు తింటున్నాం అన్నది చూడకూడదు. అలా దెబ్బలు లెక్క పెడుతూ కూర్చుంటే ఎప్పటికీ విజయం సాధించలేము. భారత యుద్ధంలో కర్ణుడు కూడా తను యుద్ధం చేస్తున్నప్పుడు అతని రథానికి సారథిగా శల్యుడు పనిచేశాడు. కానీ శల్యుడు అనుక్షణం అతన్ని గుచ్చి ప్రశ్నిస్తూ, బాధపెడుతూ, అవమానిస్తూ, అతని విజయాన్ని శంకిస్తూ అతన్ని నిరుత్సాహపరిచాడు. అది కూడా కర్ణుడి అపజయానికి ఒక కారణం అని చెబుతూ ఉంటారు. కాబట్టి రాజకీయ నాయకులు ప్రస్తుతం భారతదేశ సైన్యానికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, అంతేగాని లెక్కలు అడగకూడదు. ఈ లెక్కలన్నీ తర్వాత యుద్ధం పరిసమాప్తి అయిపోయాక అప్పుడు సమీక్షించుకోవాలి. అది కూడా ఆర్మీ సమీక్షించుకుంటుంది. ఈ రాజకీయ నాయకులకు అవసరం లేదు. రాజకీయ నాయకులు నిరుత్సాహపరిచే పద్ధతిని మార్చుకోవాలి.